హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించి డబ్బులు దండుకున్న వారు శ్రీకృష్ణ జన్మస్థానంలో సెటిల్ అయిపోవడం ఖాయమని తేలిపోయింది. ఎవరెంత బొక్కారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ దిశగా తొలి దశలో నలుగురిని అరెస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వివిధ శాఖలు పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తుండగా గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గొర్రెల పంపిణీ స్కామ్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. పథకం పూర్వాపరాలు పరిశీలిస్తే 12,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 2017 జూన్ 20న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకం ప్రారంభమైంది. ఒక్కో యూనిట్కు 21 గొర్రెలకు గాను 1,25,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను 1,75,000 రూపాయలకు పెంచారు. అందులో 1,31,250 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన సొమ్ము 43,750 రూపాయలు లబ్ధిదారులు భరించాలని అప్పట్లో రూల్ పెట్టారు. ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చింది. అలాగే పొట్టేలుకు 7,000 రూపాయలు ఇన్సూరెన్స్ అందించింది. గొర్రెలు చనిపోయిన 10 రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గొర్రెల పథకంలో అవినీతి తవ్వే కొద్దీ బయటకొచ్చింది. ప్రభుత్వ సొమ్మును తినేందుకు కనిపించిన ప్రతి అడ్డదారి తొక్కారు. డబ్బులు ఎలా తినేయొచ్చో ఈ పథకం మంచి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అరెస్టైన నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాల్లోకి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి అవినీతి శాఖ అధికారులు తవ్వే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరణించిన వారికి సైతం గొర్రెల పంపిణీ చేసినట్లు చూపించారని కాగ్ నివేదికలోనూ తర్వాత జరిగిన దర్యాప్తులోనూ వెల్లడైంది. ట్రాలీతో ఉన్న వాహనంలో తరలించాల్సిన గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్లలో సైతం తీసుకొచ్చినట్లు లెక్కలు చూపించారు. ఇదే సమయంలో గొర్రెలను కొనకుండానే కొనినట్లు లెక్కలు చూపించారు. అలాగే ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో సుమారు 68 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు కాగ్ గుర్తించింది. గొర్రెలను కొనకుండానే కొనినట్లు, తరలించకుండానే తరలించినట్లుగా ఏదో ఒక వాహనం నంబర్ వేసి డబ్బులు తినేశారు. స్కామ్లో పాత్రదారులుగా ప్రస్తుతానికి 4 అధికారులను అరెస్ట్ చేశారు. అందులో భాగస్వాములు చాలా మందే ఉన్నారని ఏసీబీ గుర్తించింది. దశల వారీగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ఈ పాత్రదారుల వెనక సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడిపై కూడా అనుమానాలున్నాయి. మరి స్కామ్ విచారణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. subscribe to KTV Telugu channel.